ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం 7వ భాగం. యోగిరాజులు కేవలం సాధన ద్వారా తమకు కలిగిన అనుభవ విషయాలను మాత్రమే కాక దైనందిక జీవితంలోని దాదాపు అన్ని సంఘటనలను దాపరికం లేకుండా తమ డైరీలో రాసుకుంటూ ఉండేవారు. ఆ డైరీలు చాలా రహస్యంగా ఉంచవలసినవి. వారి జీవితకాలంలో వాటిని చూడటానికి ఎవ్వరికీ అధికారం ఉండేది కాదు. కానీ యోగిరాజులు తమ కృపాదృష్టి తెలియవచ్చేటట్లుగా ప్రతిరోజు సాధనలో తమకు కలిగిన అనుభవాల్ని డైరీల్లో రాసి పెట్టారు. వారి శ్రేణిలోని మహాపురుషులు ఎవ్వరూ కూడా అంత మంచి శ్రమ తీసుకుని డైరీలు రాసి పెట్టినది లేనిది తెలియదు. కానీ యోగిరాజుల డైరీలు విశ్వవాంగ్మయానికి అమూల్యమైన సంపద. వారు ఎంత సహజంగా, ఎంత సరళంగా, ఎంత నిష్కపటంగా ఉండేవారో వారు రాసిన ఈ వాక్యం వల్ల స్పష్టమవుతుంది. సాధన ఆరంభ దినాల్లో వారు ఒకచోట ఇలా రాశారు: ఆజ్ కామ్ ముఝే ఆక్రమణ్ కియా. ఈరోజు కామం నన్ను లోబరుచుకుంది. మరో చోట ఇలా రాశారు: కామ్ ప్రబల్ హువా, అబ్ సంభాల్నా చాహియే. కామం పెరిగింది, ఇప్పుడు దాన్ని అదుపు చేయాలి. ఇంకా రాశారు: ఆజ్ కామ్ సే చిత్త చంచల్ హువా, కామ్ బడా జోర్ కియా. ఇంకో చోట కామ్దేవ్ ఫిర్ జగా ఔర్ నిద్ బహుత్ ఘేరా ఔర్ భూక్ బడాలగా. కామదేవుడు అంటే మన్మధుడు మళ్ళీ మేలుకొన్నాడు. నిద్ర ముంచుకొచ్చింది, ఆకలి కూడా బాగా వేసింది. దాపరికం లేని నిలకడగల వ్యక్తి మాత్రమే ఈ సంగతి డైరీలో రాయగలడు. ఎందుకంటే ముందు ముందు ఈ డైరీ తమ వంశ సంతతి వారి చేతుల్లో పడుతుందన్న సంగతి ఇది రాసేటప్పుడు ఆలోచించుకోవలసి ఉంటుంది. అందువల్ల అందరూ ఈ రకమైన విషయాలు గోప్యంగా ఉంచుతారు. కానీ యోగిరాజుల డైరీలు కనుక చూసినట్లయితే జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని దాచుకోకుండా రాయవలసిన అవసరం ఉందని వారు అనుకున్నట్టుగా స్పష్టమవుతుంది. అంతేకాకుండా సాధన ద్వారా తమకు కలిగినదల్లా నిష్కపటంగా, నిస్సంకోచంగా, నిస్సంక చిత్తంతో డైరీలో రాశారు. ఎంత కఠోర సాధన చేసిన మీదట వారు అనాసక్తులు, కామజయులు అయిన మహాయోగులుగా ఎలా పరిణితి చెందారో దీనివల్ల స్పష్టమవుతుంది. కామం ఒక దేహధర్మం. శరీరంలో ప్రాణానికి చంచలత్వం ఉన్నంతకాలం ఆ దేహధర్మం కూడా ఉంటుంది. మహామానవుడైనా సరే దాని నుంచి విముక్తుడు కాలేడు. ప్రాణం స్థిరమైన తరువాత, అంటే శ్వాస ప్రశ్వాసల గమనం స్థిరం కావడం వల్లనే కామంతో సహా ఏ విధమైన దేహధర్మము ఉండదు. అలాంటి స్థితిలో దేహం ఉన్నప్పటికీ అతడు కామజయుడయి అన్ని రకాల దేహధర్మ మనోధర్మాలకు, అంటే త్రిగుణాలకు అతీతమైన స్థితిలో నెలకొనే సామర్థ్యం కలుగుతుంది. యోగిరాజులు తమ 27 సంవత్సరాల సాధనామయ జీవితంలో సాధనలో ఉన్నత శిఖరాన్ని చేరారు. వారు డైరీలో ఒక సందర్భంలో ఇలా రాశారు: చిన్నమస్తా రూప్ దేఖా. చిన్నమస్తా అంటే తల తెగి ఉండటం అన్నమాట. ఆ కాళికాదేవి రూపాన్ని చూశానని అర్థం. చిన్నమస్తా అంటే దశమహావిద్యల్లో ఒకటి అన్నమాట. ఈ చిన్నమస్తాదేవి ఉపాసన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అంటారు. ఆ మాత యొక్క స్వరూపము చాలా రహస్యమైనదన్నమాట. ఒకానొక సమయంలో పార్వతీదేవి తన సకురాండ్లతో మందాకిని నదికి స్నానానికి వెళుతుంది. స్నానం తర్వాత ఆమె ఆకలి చేత చాలా పీడింపబడుతుందన్నమాట. ఆ సమయంలో ఆమె చెలికత్తెలు కూడా భోజనాన్ని అడుగుతారు. ఆమె కొంచెం సమయం ఆగమని చెప్తుంది. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అడుగుతారనమాట భోజనం కావాలి అని. అప్పుడు ఆ మాత ఏం చేస్తుందంటే తన ఖడ్గంతో శిరస్సును ఖండించేసుకుంటుంది.
ఆ శిరస్సు నుంచి 3 ధారలు రక్తధారలు ఎగిసిపడతాయి. 2 ధారలను ఆమె సకురాండ్రు వాళ్ళు పానం చేస్తారు, ఆమె పక్కన ఉండే చెలికత్తెలు. ఒక ధారను దేవి స్వయంగా ఆమె చేతిలో తన తల పడుతుందన్నమాట. ఆ తల పానం చేస్తుంది. ఈ చిన్నమస్త ఉగ్రమైన విశ్వపాలక శక్తి ప్రతీక. ఒక జీవి మరో జీవిని భక్షించి బలుస్తుంది. అంటే తానే తన తల నరుక్కొని స్వయంగా రక్తపానం చేస్తుంది. ఎందుకంటే అంతా ఒకే స్థిర ప్రాణం నుంచి పుట్టింది. ఆధారం విడిగా ఉండటం వల్ల స్వతంత్ర రూపమున్నట్టు తెలియవస్తుంది. వస్తుతః ఒక జీవి మరో జీవిని తినడం అన్న దానికి అర్థం ఏమిటంటే తనను తానే భక్షించడం అన్నమాట. అంటే ప్రాణం ప్రాణాన్నే భక్షిస్తుంది. ఎందుకంటే ఎవరు భక్షిస్తున్నారో, ఎవరిని భక్షిస్తున్నారో ఆ ఇద్దరూ ఒక్కటే. భోక్త, భోగ్యం, భోగం, ఈ 3 రక్తధారలు ఏకలయత్వ స్థితి పొందుతాయి. సాధన చేస్తూ ఉంటే భోగాల అవసాన దిశలోనూ ఆ భయంకరి భీషణ భావమూర్తి యోగికి వెల్లడవుతుంది. ప్రాణాయామం చేస్తుండగా ప్రాణవాయువు స్థిరమయ్యి సుషుమ్నా వాహిని అవుతూ, అంటే వెన్నులోని సుషుమ్నా కాండం నుంచి బయలుదేరి కూటస్థంలో పూర్తిగా కుదురుకుంటుంది. అప్పుడు యోగికి అన్ని భోగాలు అంతమైపోతాయి. ఆ సమయంలో కలిగే స్థితికే చిన్నమస్త అని పేరు. ఈ విధంగా ఏ తత్వాన్ని ఆధారం చేసుకుని ఏ విధమైన సాధన చేయడం వల్ల ఒక్కొక్క చక్రం లోపల ఉన్న భావాన్ని ప్రాప్తింప చేసుకోవాలో దాని సూక్ష్మాతి సూక్ష్మ చిత్రాన్ని ఋషులు సమస్త కళా కౌశలంతో అనేక మంది దేవతల మూర్తుల ద్వారా అభివ్యక్తం చేశారు. దీన్ని గురించిన బోధ కానీ అనుభవం కానీ యోగులకు కలుగుతుంది. కాళికాదేవి ధరించే 108 పుర్రెల దండ సాధకుడి మనస్సులోని 108 పశు ప్రవృత్తుల నాశనానికి ప్రతీక. బయటికి సాగిన నాలుక తాలువు లోపల ఖేచరీ ముద్రకు ప్రతీక. చేతిలో ఖడ్గం అజ్ఞాన నాశనానికి ప్రతీక. అంటే అది జ్ఞాన ఖడ్గం అన్నమాట. ఈ ప్రకారంగా సమస్త దేవతల తత్వరూపంలోనూ తన దేహం లోపల వారు ఉన్నారన్న బోధ కలిగించుకోవాలి. దాని జ్ఞానం పొందాలి. యోగిరాజులు ఆ చిన్నమస్తాదేవిని దర్శించారు. ఆ చిన్నమస్తాదేవి ఎంతో భయంకరంగా రక్తధారలతో అలాగ కనపడుతుంది. కానీ ఎంత ఆధ్యాత్మికమైన డీపర్ మీనింగ్ ఉందో చూడండి. వారు దాన్ని అలాగా దర్శించగలిగారన్నమాట. ఆ మూర్తికి ఉన్న మీనింగ్ని. రామాయణ, భారత, భాగవతాలు ఇవన్నీ కూడా మనం ఒక స్టోరీలాగా తెలుసుకుంటూ ఉంటాము. ఆ క్యారెక్టర్స్ దుర్యోధనుడని, దుశ్శాసనుడని, పాండవులు, కౌరవులు ఇలా. కానీ ఆ గ్రంథాలలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అవన్నీ కూడా మన జీవితంలో ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఆ భావనగా మనము దాన్ని ఆలోచన చేయాలన్నమాట. నా స్నేహితురాలు భగవద్గీత చాలా చక్కగా ఈ యోగపరంగా అది మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. నేను ఆమె యొక్క ఛానల్ లింక్ని మీకు కింద పెడతాను, భగవద్గీత ప్లేలిస్ట్ లింక్. తప్పకుండా వినండి. అందులో మొదటి భాగాల్లో ఆవిడ ఒక్కొక్క క్యారెక్టరు మనలో ఏ క్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది, మనం ఏం నేర్చుకోవాలి అనేది ఎంతో చక్కగా వివరించారు. సైంటిఫిక్గాను వివరించారు, ఆధ్యాత్మికంగాను వివరించారు. ఆ భగవద్గీత వీలైతే తప్పకుండా వినండి. యోగిరాజులు డైరీలో ఇలా రాశారు: శూన్య బ్రహ్మ నజర్ పర, అంటే శూన్య బ్రహ్మ కనిపించాడు. ఇంకా ఇలా రాశారు: బ్రహ్మ సాఫ్ దర్శన్ హోనే లగా, స్పష్టంగా బ్రహ్మ దర్శనం అయింది. మళ్ళీ రాశారు: జో బ్రహ్మ సోయి శూన్య, సోయి సూర్యజ్యోతి, బ్రహ్మే శూన్యం, అదే ఆత్మసూర్యుడి జ్యోతి. మరో చోట ఇలా రాశారు: ఓం నిర్మల్ భితర్ శూన్య, ఏక్ ఠో ఆద్మీ
అప్నే మాఫిక్ బైఠా దేఖా. ఓంకారం లోపల నిర్మలమైన అంటే స్వచ్ఛమైన శూన్యం, తమ స్వరూపం లాంటి స్వరూపం గల వ్యక్తి కూర్చొని ఉండడం చూశారు. మళ్ళీ రాశారు, ఏహి ఇలాహి ఇల్లిల్లా, ఈయనే మహనీయుడైన అల్లా అంటే దేవుడు. ఇంకా రాశారు, ఏహి అప్నా రూప్ హే, ఫిర్ ఏహి నిరాకార్ బ్రహ్మ ఓంకార్ హే. ఇదే తమ స్వరూపం, తమ స్వరూపమైనదే ఓంకార రూప నిరాకార బ్రహ్మం. ఇక్కడ తాము బ్రహ్మ కలిసిపోయి ఏకాకార రూపులు అయిపోయారు. వారి జీవభావం లయమైపోయింది, అద్వైతంలో ప్రతిష్ఠితులయ్యారు. ఇది యోగి చరమావస్థ. ఈ స్థితిలో ద్వైతమన్న దాని ఆభాసమే ఉండదు, అంటే ద్వైతమన్నదే ఉండదన్నమాట. అందువల్ల వారు ఏం చెబుతూ ఉండేవారంటే, ద్వైత భావం అంటే వేరువేరుగా ఉన్న రెండు అనే భావం ఉన్నంత వరకు అతడు నికృష్టుడే. మరో ముక్క రాశారు, రాత్ దిన్ జబ్ రోధ్ శ్వాసా కా హోగా తబ్ రామనామ్ కా పావేగా ఔర్ సబ్ సిద్ధ హోగా. ఇలా అనడంలో యోగిరాజుల తాత్పర్యం ఏమిటంటే, గట్టిగా అరుస్తూ రామనామం జపించడం వల్ల ఏం లాభం? ఆత్మకర్మ అంటే ప్రాణకర్మ చేస్తూ ఉండగా శ్వాస ప్రశ్వాసల బాహ్య గతి ఆగిపోయినప్పుడే నిజమైన రామనామం ప్రాప్తమవుతుంది. అప్పుడు అందరూ సిద్ధులు ముక్తులు అవుతారు. అంటే జీవుడు ఇంద్రియాల ద్వారా బయటి శబ్దాలనే వింటాడు, అంతఃకరణ శబ్దాన్ని వినడు. ఎందుకంటే ఇంద్రియాలకు అక్కడికి ప్రవేశించటానికి సామర్థ్యం లేదు. అది అనాహత నాదం అంటే ఓంకారధ్వని. అది జీవుడి హృదయంలో ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. కానీ దానివైపు ఎవ్వరూ దృష్టి పెట్టడం లేదు. వాయుక్రియారూపమైన ఆత్మకర్మ చేస్తూ ఉంటే ప్రాణవాయువు స్థిరమైపోయినప్పుడు ఆ ఆత్మారాముడి అనిర్వాణ నామ ప్రవాహాన్ని లేదా సౌండ్ కరెంట్ని పట్టుకోగలుగుతారు, అంటే వినగలుగుతారు. అప్పుడే నిజమైన సంకీర్తన జరుగుతుంది. బిగ్గరగా అరవవలసిన అవసరం ఏమీ లేదు. అనిర్వాణ నామ ప్రవాహాన్ని పట్టుకునే స్థితిలో నాలుక, పెదవి, కన్ను, మనస్సు, ప్రాణం స్థిరమైపోతాయి, కంపించటం మానేస్తాయి. ఆ స్థితిలో నోటితో సంకీర్తన ఎవరు చేయగలరు? ఇదే ముఖ్య సంకీర్తనం. గట్టిగా అరుపులు అరుస్తూ చేసే సంకీర్తనం గౌణ అంటే రెండో రకం, తక్కువ రకం అన్నమాట. తక్కువ రకం సంకీర్తనం. గౌణ సంకీర్తనానికి తోడుగా స్వర, తాళ, వాద్యాలు లేకపోతే ఎవ్వరూ చెయ్యరు. గోలగోలగా చేసే సంకీర్తనం వల్ల అంటే బాహ్యమైన అన్వేషణ వల్ల ఆత్మారాముడు దొరకడు. ఈ సందర్భంలో కబీర్ మహాత్ముడు దృఢంగా ఇలా చెప్పాడు, ఆఖియన్ తౌ ఝూయి పరి సంత్ నిహారి నిహారి, జిభ్యామే చాలా రామ్ పుకారి పుకారి. అంటే దారి కోసం వెతుకులాడుతుండగా కళ్ళు మసకలు కమ్మేశాయి. రామనామ జపం చేస్తూ ఉండగా నాలుక బొబ్బలెక్కేసింది. ఈ సందర్భంలో యోగిరాజులు తమ డైరీలో చాలా మంచి ముక్క ఒకటి రాశారు. బాజాసే జబ్ జాన్వర్ మస్త్ హోయ్ తబ్ ఆద్మీ ఓం మే నా మస్త్ హోయ్ తో గదా హే. అంటే మామూలు బాజా విని జంతువు మత్తెక్కిపోతుంది, అటువంటప్పుడు మనిషి తన దేహంలో ఉన్న ఓంకారధ్వని విని కూడా మోహితుడు కాకపోతే వాడు గాడిదే. దీని తాత్పర్యం ఏమిటంటే, ఓంకారధ్వని వినాలన్న కోరిక కలగని వాడి మనుష్య జీవితం వ్యర్థం అని. గాడిద తాను పశువై ఉండి కూడా ఇతర పశువుల కోసం గడ్డి మోసుకు వెళుతున్నప్పటికీ దానికి అదృష్టం కలిసి రానట్టే ఓంకారధ్వని వినాలని కోరని వ్యక్తి కూడా ఆ గాడిద మాదిరిగా కేవలం వృధాశ్రమ చేస్తూ తిరుగుతూ ఉంటాడని అర్థం. ఈ సందర్భంలో పంచదశికారుడు ఇలా అన్నాడు, అనాత్మ బుద్ధి శైథిల్యం
ఫలం ధ్యానాద్ దినే దినే పశ్యన్నపి న చేత్ ధ్యాయేత్ కో పరోస్మాత్ పశుర్వద. పంచదశి 9:156. అంటే ఆత్మలో కలిగే అనాత్మ బోధ ధ్యానం ద్వారా మెల్లమెల్లగా దూరం అవుతుంది. అలా ప్రత్యక్ష ఫలితం చూసి కూడా వ్యక్తి ధ్యానం చెయ్యకపోయినట్లయితే అతడు పశువు కాక మరేమిటి? పేరు పెట్టి కేకలు పెడితే ఈశ్వర ప్రాప్తి కలుగుతుందా? ఒక భక్తుడు వేసిన ఈ ప్రశ్నకు జవాబిస్తూ యోగిరాజులు ఇలా అన్నారు: నామము రూపము ఒక దేహానికి కానీ వస్తువుకి కానీ కలుగుతాయి. ఈశ్వరుణ్ణి ఏ పేరు పెట్టి పిలుస్తారు? ఆయనైతే నామరూపాలకు అతీతుడు. దేహం నశించేది, అందువల్ల నామరూపాలు నశించేవి. కానీ ఈశ్వరుడు పుట్టుక గిట్టుక లేనివాడు. పైగా ఈశ్వరుడేమైనా దూరవస్తువా పేరు పెట్టి అరుపులరుస్తూ పిలవటానికి? ఆయన మీకు వేరుగా ఉన్నాడనా? దూరంగా ఉన్న వస్తువైతేనే లోకులు పేరు పెట్టి గోలగోలగా అరుస్తూ పిలుస్తూ ఉంటారు. ఈశ్వరుడి కంటే దగ్గరగా ఉన్నవాడెవడు? ఆయనైతే మీ హృదయ దేశంలోనే ఉన్నాడు. అందువల్ల ఆయన్ని పేరు పెట్టి గట్టిగా అరుస్తూ ఎలా పిలుస్తారు? ఈశ్వర అంటూ పిలవటానికి కూడా దేహంలో ప్రాణం చంచలంగా ఉండక తప్పదు. ఎందుకంటే దేహమందిరంలో ప్రాణం చంచలంగా ఉండనప్పుడు ఈశ్వరుణ్ణి ఈశ్వరా అని పేరు పెట్టి పిలవడానికి పెదవికి నాలికకి అంత శక్తి ఉండదు. అందువల్ల ఈశ్వరుణ్ణి పిలవడానికి కూడా దేహంలో ప్రాణం చంచలంగా ఉండక తప్పదు. కానీ స్థిర ప్రాణంలో ఏ పని ఉండదు. ఈశ్వర శబ్దం ఈశ్వరుడు కాదు, హరి శబ్దం కూడా హరి కాదు. జలశబ్దం జలం కానట్టే. ఒకవేళ జలశబ్దమే జలమైనట్టయితే జలమోయ్ జలమోయ్ అంటూ జోరుగా పిలిస్తేనే దాహం తీరిపోతుంది. కానీ అలా జరగదు. అందువల్ల హరి హరి అంటూ జోరు జోరుగా పిలిచినప్పటికీ కూడా ఏమీ చప్పుడు కాదు. హరి అన్నదానికి అర్థం అన్నీ హరించేవాడని. ఇక అక్కడ ఏ విధమైన ఇంద్రియాల వల్ల కలిగే ఆసక్తి ఉండదు. ప్రాణం స్థిరమైనప్పుడు అంటే దాని చంచలత్వం అంతమైనప్పుడు జీవుడికి జీవభావం సమాప్తమైపోతుంది. అన్ని ఇంద్రియాలకు అతీతమైన అవస్థే స్థిరావస్థ. దాన్నే హరి అంటారు. యోగిరాజులు ఒకచోట ఇలా రాశారు: దర్పణ్ కే భీతర్ జో నది ఉస్సే పియాస్ నహీ జాతా. అంటే అద్దంలో ప్రతిబింబించే ఏటి నీటిలో దప్పిక తీరదు. ఎవరైనా తన పేరు పెట్టి తనను పిలుచుకుంటారా? పిలవవలసిన అవసరం ఉండదు. ప్రాణమే ఈశ్వరుడైనప్పుడు ప్రాణం ప్రాణాన్ని ఎలా పిలుస్తుంది? పిలవవలసిన అవసరం ఏమిటి? ఎందుకంటే ఎవరిని పిలుస్తారో ఎవరు పిలుస్తారో వారిద్దరూ ఒక్కరే. ద్వైతం లేదా రెండు, ఇద్దరు అన్న ప్రశ్నే లేదు. ప్రాణరూపుడైన ఈ ఈశ్వరుడు జీవులన్నింటి శరీరాల్లోనూ స్థిరంగా ఉన్నాడు. కానీ జీవుడిలో చంచలత వచ్చినప్పుడు పేరు నశిస్తుంది. అతడు తన స్వరూపాన్ని మరచిపోయాడు. ఇందువల్ల ప్రాణాయామం ద్వారా చంచలతను పోగొట్టి స్థిర ప్రాణంగా తమ పేరును తిరిగి పొందడం సర్వజనులకు కర్తవ్యం. అంటే వర్తమాన స్థితిని అంటే చంచలావస్థను స్థిరావస్థగా మార్చినప్పుడు మాత్రమే ఈశ్వరుణ్ణి అంటే స్థిర ప్రాణాన్ని గురించిన వాస్తవ జ్ఞానం కలుగుతుంది. లోకులు ఈశ్వరుడికి ప్రణామం చెయ్యాలన్న ఉద్దేశంతో 2 చేతులు జోడించి 2 భుజాల మధ్య నొసటని తాకుతారు. కానీ వాళ్ళందరూ ఈ విధంగా కూటస్థుడికే దండం పెడుతున్నామన్న సంగతి అజ్ఞానం వల్ల ఎరగరు. నిజానికి ఎవరు కూడా బయట ఉన్న దేవతకు నమస్కారం చెయ్యరు. కూటస్థుడికి దండం పెట్టడం తప్ప మరో ఉపాయం లేదు. ఆయనకు దండం పెడితేనే అందరు దేవతలకు దండం పెట్టినట్టు. అందువల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ ధ్యానమగ్న స్థితిలోనే కూటస్థుడికి అంటే జ్యోతిర్మయ ఈశ్వరుడికి ప్రణామం చేస్తున్నారు. అందుకే అనుకుంటా
మనం ఏ దేవతా స్వరూపాన్ని చూసినా వారు ధ్యాన స్థితిలో ఉంటారు. బ్రహ్మ అయినా, విష్ణు అయినా, మహేశ్వరుడైనా, ఆంజనేయుడైనా ఇలా. మరో సంగతి ఏమిటంటే వాడుకలో అందరూ నా ఇల్లు అంటూ ఉంటారు. అంటే ఇల్లు, నేను కాదు. కేవలం అక్కడ నేను అనేవాణ్ణి ఉంటానంతే. అలాగే నా దేహం లేదా ఒళ్ళు అంటూ ఉంటారు. దీనివల్ల కూడా ఏం తెలుస్తోందంటే ఈ శరీరం నేను కాదు, కేవలం నేను దాంట్లో ఉన్నానంతే అని. ఈ దేహంలో నేను అనే సత్తా ఒకటి వేరుగా ఉంది. వాస్తవంగా నేను అనే మాటతో సూచించే నేనే అసలైన నేను. వాస్తవమైన ఆ నేను లేకపోయినట్లయితే మరి ఇప్పటి నేనుకు ఉనికే ఏదీ ఉండదు. ఆ నిజమైన నేనే ఆత్మ, ఈశ్వరుడు, చావు పుట్టుకలు లేని అవినాశుడు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పారు చూడండి. నా శరీరం, నా దేహం, నాది ఇది, నా బట్టలు అంటే మనం అక్కడున్న బట్టలు అనే వస్తువును మనం నాది అని ఎలా చెప్తున్నామో, నా శరీరం అంటే ఈ శరీరం అనే వస్తువును ఇంకొకరెవరో చెప్తూ ఉన్నారు, ఇది నాది, నా శరీరము అని. అంటే ఆ లోపల నేను అనేది ఇంకోటి ఏదో ఉంది. ఆ నేనును మనము తెలుసుకోవాలన్నమాట. మనకు రమణ మహర్షి చెప్పేదంతా అదే కదా. ఆ నేను అనేది ఎవరో తెలుసుకో ఫస్ట్. హూ యామ్ ఐ? నేను లేచాను, నేను తింటున్నా, నేనుంటున్నా, నేను పాడుతున్నా, నేను అరుస్తున్నా, ఇలాగే అన్నిటికీ నేను 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 అంటాం. ఆ నేను ఎవరు? నేను అనేది ఈ శరీరమే అయితే ఇది నా శరీరం అని ఎందుకంటాం? నా ఇల్లు అన్నట్టు నా శరీరం అన్నప్పుడు నేను అనేది ఇంకేదో ఉంది, అంతే కదా. మనం ఆ అన్వేషణలో ఉండాలన్నమాట. ఈ యోగ ప్రక్రియల్లో, ధ్యానంలో మనలోకి మనం వెళ్ళినప్పుడు, సాధన తీవ్రతరం చేసినప్పుడు యోగిరాజులలాగా మనం కూడా ఆ నేను ఎవరో వారిని తెలుసుకొని వారితో కనెక్ట్ అవ్వగలుగుతాం. ఆ నేను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఈ శరీరాన్ని ధరించి వచ్చింది. కానీ మనమేం చేస్తున్నాం? ఈ శరీరమే నేను అనుకుని మొత్తం దానికి తోమటాలు, పామటాలు, తినకూడనివి తింటూ, వినకూడనివి వింటూ, చూడకూడనివి చూస్తూ, సిగరెట్స్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసి శరీరాన్ని పాడు చేసేస్తూ ఉన్నాం. కానీ ఈ శరీరం తీసుకుని వచ్చిన పర్పస్ ఏంటి అంటే ఈ శరీరం ద్వారానే పరమాత్ముణ్ణి చేరాలి. అంటే ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. ఆ సాధనలు చెయ్యాలి అంటే మన శరీరాన్ని చక్కగా మంచిగా చూసుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆ రకంగా మనం కేర్ తీసుకోవాలి. ఆ నేను అంటే ఆత్మ లేనిదే ఈ నేనుకు అసలు ఉనికి ఎక్కడుంది? అసలు మనలో ఆత్మ లేకపోతే, అది ఈ శరీరాన్ని తీసుకోకపోతే అసలు ఈ శరీరం ఎక్కడుంది? మనం రోజు వేసుకుని విడిచే బట్టల్లాగా ఈ జన్మ ఆ ఆత్మ వేసుకున్న ఒక డ్రెస్సు. కానీ దీని మీదే మనం మోహం పెంచుకుని ఇది శాశ్వతమనే భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం. ఆ నిజమైన నేనే ఆత్మ, ఈశ్వరుడు, చావు పుట్టుకలు లేని అవినాశుడు, అంటే నాశనం లేనివాడు. ఆ నేను మరి వర్తమానాన్ని ఎలా పిలుస్తుంది? పిలవడానికి ప్రయోజనం మాత్రం ఏమిటి? కేవలం తనను తాను తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అదే సాధన. తనను తాను తెలుసుకోగలిగిన నాడు అన్ని పాశాల నుంచి, అంటే అన్ని బంధనాల నుంచి విడిపడి తానే శివుడైపోతాడు. ఇప్పుడు మనం పశువుగా ఉన్నాం, అంటే పాశాలతో కట్టబడి ఉన్నాం. ఈ పాశాలను తెంచుకుని శివుడవ్వాలి. ఈ విధంగా తనను తాను తెలుసుకోవడమే మనుష్య జీవనానికి చరమ పరమ సార్థకత. మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అదే అన్నమాట. ప్రతి ఒక్క మనిషికి ఒకే పర్పస్. నేనేదో CEO అయిపోవాలో, ప్రెసిడెంట్ అయిపోవాలో అనేది కాదు పర్పస్ అంటే. మన సోల్ పర్పస్ ఏంటి? అసలు ఈ శరీరం ఎందుకు తీసుకున్నాం? దాని పర్పస్ ఏంటంటే ఈ జీవుడు శివుడిగా మారటమే.
ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, ఈశ్వరుణ్ణి స్తుతించడం ఎలాగా అని. స్తుతి అయితే పొగడ్తలో లేదా ముఖస్థుతిలో ఉంది. ఆయనకు మీలాగా ముఖస్థుతి ఇష్టమా లేదా ప్రశంస ప్రియమవుతుందా? ఆయన ముఖస్థుతులెన్నడూ కోరడు. ఆయన భక్తుణ్ణి తనలా చేస్తాడు, తన స్వరూపంలో ప్రతిష్ఠితుణ్ణి చేస్తాడు. ఇందువల్ల ఆయన్ని పొందటానికి నిశ్చలుడు కావాలి, సమాధి స్థితుడు కావాలి. మనము అష్టోత్రాలు సహస్రాలు చేసినప్పుడు ఆ భగవంతుడి యొక్క రూపము గుణము ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటివాడు, ఏ స్థితి దాటినవాడు, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ మనము ఆయనని పొగుడుతూ ఆయనని కోరికలు కోరటం కాదు మనం చేయవలసింది. ఆయన ఎలాంటి స్థితి పొందాడో, ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఆ నామాలన్నీ చెప్తూ ఉన్నాయి. ఆ స్థితికి మనం చేరాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇందువల్ల ఆయన్ని పొందటానికి నిశ్చలుడు కావాలి, సమాధి స్థితుడు కావాలి. నిశ్చలావస్థే అంటే స్థిరావస్థే బ్రహ్మ. అందుకని ప్రాణాయామం ద్వారా నిశ్చలులు స్థిరులు అయ్యే ప్రయత్నం చెయ్యండి. అది బ్రాహ్మీ స్థితి. ఆ సమయంలో మీరే బ్రహ్మ అయిపోతారు. మిమ్మల్ని ఆ నిశ్చలావస్థకు చేర్చే కర్మే సాధన, అదే కర్మయోగం. ఆ కర్మయోగాన్నే ఆధారం చేసుకోండి, దాన్నే అనుష్ఠానం చెయ్యండి. అంటే ఈ ఆత్మకర్మ రూప నిష్కామయోగంతోనే అన్నీ చేకూరుతాయి. ఇందువల్ల క్రియే సత్యం, తక్కినదంతా మిథ్య. పురా సాస్ మే పియా అప్నా ఖోజ్ కరే భాయ్, జన్మ జన్మ కా సంసార్ తుమ్హారా సబే ఛట్ జాయ్. ఒక గ్లాసు నీళ్లు తాగినప్పుడు అవి లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి కనిపించవు. అలాగే ప్రాణకర్మ చేస్తూ ఉంటే బహిర్ముఖ శ్వాస పూర్తిగా అంతర్ముఖమై స్థిరమైపోతుంది. అప్పుడు కేవల కుంభక స్థితి కలుగుతుంది. ఈ విధంగా ఊపిరి పీల్చుకుని కేవల కుంభకావస్థలో ఆ తరువాత మిమ్మల్ని మీరు అన్వేషించుకోండి. అంటే శ్వాస స్థిరమైన ఆ అవస్థలోనే తన ప్రియతముడు ఉన్నాడు. దాన్ని పొందటం వల్లే, అంటే ఆ స్థిరావస్థను పొందటం వల్లే చావు పుట్టుకల ప్రవాహం ఆగిపోతుంది. నాలుక ఇంద్రియం. ఇంద్రియం ద్వారా చేసే సంకీర్తనం గౌణ సంకీర్తనం. ఇందువల్ల యోగిరాజులు వస్తుతః ముఖ్య సంకీర్తనం తెలియని వాళ్లకే గౌణ సంకీర్తనం మంచిది. ఈ విధంగా గౌణ సంకీర్తనం చేస్తూ జీవుడు మెల్లమెల్లగా శుద్ధుడవుతాడు. అతని మనస్సులో భక్తి, శ్రద్ధ, విశ్వాసం పుడతాయి. అటు మీదట సమయం దానంతటా అది వచ్చినప్పుడు గురు కృప వల్ల ముఖ్య సంకీర్తనకు సూచన లభిస్తుంది. అంటే సద్గురువు ద్వారా ప్రాణాయామ ఉపదేశం ప్రాప్తమైనప్పుడు ఇక గౌణ సంకీర్తనం అవసరం ఏమీ ఉండదు. ఇందువల్ల వారు అదృష్టవశాన ఆత్మకర్మరూప సాధన ప్రాప్తమైన వాళ్ళు, అంటే ముఖ్య సంకీర్తన మార్గం దొరికిన వాళ్ళు గౌణ సంకీర్తనం అంటే బాహ్య పూజ చెయ్యవలసిన అవసరం లేదని చెప్తూ ఉండేవారు. ఆ సమయంలో వారు దేహం లోపలే అన్నీ చూస్తూ ఉండేవారు, అన్నిటి గురించిన ఎరుక పొందుతూ ఉండేవారు. జ్ఞాన సంకలిని తంత్రం ఇలా చెబుతుంది, దేహస్థా సర్వ విద్యాశ్చ దేహస్థా సర్వదేవతాః దేహస్థా సర్వతీర్థాని గురువాక్యేన లభ్యతే. జ్ఞాన సంకలిని తంత్రం 8వ శ్లోకం. అంటే అన్ని విద్యలు, సమస్త దేవతలు, సర్వతీర్థాలు ఈ దేహంలోనే ఉన్నాయి. దీన్ని గురూపదేశం ద్వారా షట్ చక్రాల ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. ఇడ, పింగళ, సుషుమ్నా నాడులే ఈ త్రిపాదాలు, అంటే 3 స్థానాలు. ఈ దేహానికి లోపలే స్వర్గ, మర్త్య, పాతాళ రూప త్రిలోకాలు, త్రిభువనాలు ఉన్నాయి. బొడ్డుకు దిగువన పాతాళం,
బొడ్డు నుంచి గొంతు వరకు మర్త్యలోకం, గొంతు నుంచి పైన స్వర్గలోకం ఉన్నాయి. బ్రహ్మాండ లక్షణం సర్వం దేహమధ్య వ్యవస్థితం. సాకారాశ్చ వినశ్యంది నిరాకారో న నశ్యతి. నిరాకారం మనోయస్య నిరాకార సమో భవేత్. తస్మాత్ సర్వ ప్రయత్నేన సాకారాంతు పరిత్యజేత్. జ్ఞాన సంకలిని తంత్రం 29-30వ శ్లోకాలు. అంటే విశ్వంలో ఉన్నదంతా అందరి దేహాల్లోనూ ఉంది. అందుకే అంటాం కదా, ఆ చిదాకాశంలో ఏదైతే ఉందో ఈ ఘటాకాశంలోనూ అదే ఉంది. అంటే ఆ విశ్వంలో ఉన్నదే ఈ ఘటం ఈ శరీరంలోనూ ఉంది. ఒక కుండలో చూసినా ఒకటే ఆకాశం, బయట చూసినా ఒకటే ఆకాశం. సాకార వస్తువు నశించిపోయేది, కానీ నిరాకార వస్తువుకు నాశనం లేదు. నిరాకారమైన మనస్సులో శుద్ధ బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. అందువల్ల సాకారాన్ని అశాశ్వతంగా తెలుసుకుని అన్ని విధాల దాన్ని విడిచిపెట్టాలి. మంత్రపూజ, తపోధ్యానం, హోమం, జప్యం, బలిక్రియాం, సంన్యాసం సర్వకర్మాణి లౌకికాని త్యజేద్బుధః. జ్ఞాన సంకలిని తంత్రం 96వ శ్లోకం. మంత్రం, జపం, బాహ్యపూజ, తపస్సు, హోమం, బలి, సన్యాసం మొదలైన అనేక విధాల లౌకిక మత కర్మలు ప్రపంచంలో వ్యాపించి ఉన్నాయి. జ్ఞాని వాటిని విడిచిపెడతాడు. ఈ లోకాచారాలన్నింటి మీద అనాసక్తి భావంతో ఉంటాడు. ఈ సందర్భంలో చక్కని కథ ఒకటి ఉంది. మధ్యప్రదేశంలో ఉన్న సాగర్ను పాలించే రాజు ఒక పెద్ద చెరువు తవ్వించటానికి పూనుకున్నాడు. కానీ ఎంత తవ్వినా చెరువులో ఎక్కువ నీరు ఉండటం లేదు. ఇది చూసి రాజు దానికి ఏదైనా ఉపాయం చెప్పమని పండితుల్ని అడిగాడు. అప్పుడు పండితులు నరబలి ఇచ్చినట్లయితే నీళ్లు సమృద్ధిగా ఉంటాయని చెప్పారు. దానికోసం రాజు ఎక్కువగా డబ్బు ఇస్తానని చాటించాడు. ఈ డబ్బు తీసుకుని ఎవరైనా తమ కొడుకును ఇచ్చినట్లయితే పని నెరవేరుతుందని ఆయన ఉద్దేశం. ఈ చాటింపు విన్నాడు ఒక బీద బ్రాహ్మడు. ఆయనకి కొడుకులు చాలామంది ఉన్నారు. తిండికి మాడి పిల్లలు మెల్లమెల్లగా చనిపోకుండా ఉండాలి అంటే ఒక కొడుకును దానం చేసి ధన సంపద పొంది దాంతో కుటుంబాన్ని, సభ్యులందరినీ కాపాడవచ్చునని అనుకున్నాడు. అందువల్ల ఒక కొడుకును రాజుకు అర్పించాడు. రాజుగారు ఆ పిల్లవాడిని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళి బలి ఇచ్చే ముందు, అబ్బాయి, నీ చివరి కోరిక ఏమిటి అని అడిగాడు. నాకు ఏ కోరిక లేదు, ఉన్నా మీకు చెప్పడం వల్ల లాభం లేదు అన్నాడు ఆ పిల్లవాడు. అప్పుడు రాజుగారు, నేను రాజును, నీ చివరి కోరిక ఏమిటో చెబితే నేను దాన్ని నెరవేరుస్తాను అన్నాడు. మాతా పిత ధన్కే లోభి, రాజా లోభి సాగర, దేవి దేవత బలికే లోభి, మమ శరణాగతి మాధవ. తల్లిదండ్రులు ధనలోభులు, రాజు సాగరం అంటే చెరువు లోభి, దేవి దేవతలు బలిలోభులు, నాకిక మాధవుడే శరణు అని పలికాడు పిల్లవాడు. అంతే, ఎత్తిన కత్తి దిగిపోయింది. చెరువు అంతా నీరు నిండిపోయింది. పట్నాన్నంతటినీ ముంచేసేటంత ముప్పు వచ్చింది. ఈ పరిస్థితిని చూసి రాజుగారు మళ్ళీ పండితులను అడిగాడు, ఈ నీటి వరద నుంచి పట్నాన్ని కాపాడే ఉపాయం ఏమిటి? అప్పుడు పండితులు అన్నారు, ఆ అబ్బాయినే అడగండి, అతనే కాపాడగలడు. ఆ బాలభక్తుడు మాధవుణ్ణి ప్రార్థించి, ప్రభు, వీళ్ళకి అడగడం కూడా తెలియదు, వీళ్ళని కాపాడు అన్నాడు. దాంతో వరద తగ్గిపోయింది. ఏది కావాలి అన్నా ఆ మాధవుణ్ణే అడగాలి, కానీ వాళ్ళని వీళ్ళని అడగటం ఉపయోగం లేదు. ఆ మాధవుడు మనలోనే ఉన్నాడు. ఆ సాధన చేస్తే అన్నీ అవే సమకూరుతాయి. బాహ్యంగా మనం చేసే ఈ అన్నింటికంటే కూడా, లౌకిక కర్మల కంటే కూడా మనం అంతర్ముఖం అవ్వాలి అని చెప్తున్నట్టుగా అనిపించింది. ఈ మంత్రం, జపం, బాహ్య పూజ, తపస్సు, హోమం, బలి ఇవన్నీ చెప్పారు కదా, మనము వాటన్నింటినీ ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేసి
ఋషులు మనకు అవన్నీ చెప్తే మనమేం చేస్తున్నాం? వాటిల్లోనే పడి తిరుగుతూ ఉన్నాం, అక్కడక్కడే ఉంటున్నాం, ముందుకెళ్ళట్లేదు. మూఢంగా మూఢ ఆచారాలుగా తయారు చేసుకుని అవే ఇంపార్టెంట్, ఇంకా వేరేదీ లేదు అనే తంతులోనే మునిగిపోయి ఉన్నాం. దేవుణ్ణి నీకంటే వేరుగా, అంటే ఎదురుగా విగ్రహంలోనే ఉన్నాడు దేవుడు అన్నట్టుగా కాకుండా నీలోనే ఉన్నాడు దేవుడు, అది చూడమని చెప్తూ ఉంటే మనం ఇంకా ఆ ఆచారాలు పక్కన పెడితే ఇంకా కులాలు మతాలని కొట్టుకుంటూ ఇంకా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. భక్తి మార్గంలో ఉన్నా సరే, మంత్రజపం చేస్తూ ఉన్నా సరే, మన ఫైనల్ గోల్ ఏంటి అంటే భగవంతుడి సాధనంలా మారిపోవడం. ఈ దేహాత్మ భావన పూర్తిగా పడిపోవాలి. అలా జరగాలి అంటే అన్నింటిలోకి ఫాస్ట్గా తీసుకెళ్లే మార్గం ఏంటంటే ఈ క్రియా మార్గం. క్రియను సరిగ్గా చేసినప్పుడు, అంటే ఉత్తమ క్రియ చేసినప్పుడు అది మన భౌతిక సూక్ష్మ శరీరం అండ్ కారణ శరీరం మీద కూడా పనిచేస్తుంది. మిగతావి తక్కువ అని కాదు, కానీ ఈ క్రియ ఫాస్టెస్ట్ అన్నమాట. దేని శక్తి దానిదే. ఇప్పుడు వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళంతా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. ఏ మార్గాన్ని పట్టుకున్న ఫైనల్ స్టేట్ నిర్వికల్ప సమాధి స్థితి, అంటే భగవంతుడిలో లీనమయ్యే స్థితి. ఆ స్థితిలో ఉండే వాళ్ళు లోక వ్యవహారాలన్నీ చూసుకునేవాళ్ళు. ఆ స్థితికి మనం కూడా చేరుకోవాలి. కానీ ఈ లౌకిక మత కర్మలని మూఢంగా ఒక తంతులాగా జరుపుతూ అక్కడే ఏ ఎదుగుదల లేకుండా ఉండకూడదన్నమాట. జ్ఞాని అనేవాడికి ఈ లౌకిక కర్మల మీద ఏ ఆసక్తి ఉండదు. అతను భగవంతుణ్ణి అన్వేషించడంలోనే తన ఆసక్తినంతా కనబరుస్తూ ఆ భగవంతుడి యొక్క సాధనంగా మారిపోయారన్నమాట. మనలోనే భగవంతుడుండి ఆయననే దర్శించుకోగలిగినప్పుడు మనం బయట ఇంకెవ్వరిని ఏది అడగాల్సిన అవసరం లేదు. మనం చెప్పిందే ఆ భగవంతుడు సత్యం చేస్తాడు. ఈ కథ విన్నారు కదా, మీకు ఈ కథ ఎలా అర్థమైంది? అంటే మనం ఏం నేర్చుకోవాలి ఈ కథ నుంచి అనేది మీరు కామెంట్స్లో తెలియచేయండి. చూద్దాం. ఒక్కొక్కరి వ్యూ పాయింట్ ఒక్కోలా ఉంటుంది. వారు చెప్పేది ఆ ఋషులైనా, యోగిరాజులైనా, మహాత్ములు ఎవరైనా అందరికీ ఒకటే. అంటే అందరి మీద వర్షం ఒకేలా కురుస్తుంది. వారి బోధ కూడా మన మీద అందరికీ ఒకలానే ఉంటుంది మనకి. కానీ మనకు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది. ఆ వర్షపు నీటిని ఒకరు బట్టలు ఉతకటానికి ఉపయోగిస్తే మరొకరు తాగటానికి ఉపయోగించుకుంటారు, మరొకరు స్నానానికి ఉపయోగించుకుంటారు. ఇలాగా మనము ఈ యోగిరాజులు గారు చెప్పినటువంటి ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నాం, ఎవరికి ఎలా అర్థమైంది, దాంట్లో ఇంకా ఏం తెలుసుకునేది ఉంది. మీలో విఘ్నులు, జ్ఞానులు ఉండవచ్చు. కాబట్టి దాని సందేశం ఏమిటి అని మీ నుంచి వినాలని ఉంది. తప్పకుండా మీ వర్షన్ ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.